పరిస్థితి చూస్తా ఉన్నాం. ఆక్వా రంగంలో ఫీడ్ కంపెనీల సిండికేట్ దందా మరోసారి బట్టబయలైంది. సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాలను కూడా ఫీడ్ కంపెనీలు బేఖాతరు చేశాయి. సీఎం ఆదేశాలను తుంగలో తొక్కుతూ ఆక్వా రైతులు పొట్టగొట్టేలా ఫీడ్ కంపెనీలు వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆక్వా మేత ధరలను ఫీడ్ కంపెనీలు ఒక్కసారిగా కేజీకి 12 రూపాయల చొప్పున పెంచేయడంతో రాష్ట్రంలోని ఆక్వా రైతులు తీవ్ర ఆందోళన చేపట్టారు. పెట్టుబడులు పెరిగిపోతాయని, తాము పూర్తిగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు తక్షణమే జోక్యం చేసుకుని మంత్రి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో అధికారులు, ఆక్వా రైతులు, ఫీడ్ కంపెనీల ప్రతినిధులతో సమీక్ష ఏర్పాటు చేయించారు. పెంచిన ధరలో కనీసం 4 రూపాయలు తగ్గించి కేవలం 8 రూపాయలు మాత్రమే పెంచాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అధికారుల సమక్షంలో ఫీడ్ కంపెనీల ప్రతినిధులు కూడా ఈ నిర్ణయానికి తలూపారు. కట్ చేస్తే తీరా అమలు చేసే సమయానికి ఫీడ్ కంపెనీలు మాట మార్చేశాయి. సీఎం ఆదేశాలను పక్కన పెట్టి కేవలం 2 రూపాయలు మాత్రమే తగ్గిస్తున్నట్లు ఏకపక్షంగా ప్రకటించి ఆక్వా రైతులకు కోలుకోలేని షాక్ ఇచ్చాయి. ఫీడ్ కంపెనీల మొండి వైఖరిపై ఆక్వా రైతు సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజుతో పాటు ఇతర ఆక్వా ప్రతినిధులు ఫీడ్ కంపెనీల సిండికేట్ ఆగడాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం ఆదేశాలనే లెక్క చేయని ఈ కంపెనీల వెనుక ఉన్న శక్తులెవరు? ప్రభుత్వం స్పందించి వీరిపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఆక్వా రంగం కుప్పకూలిపోతుందని రైతన్నలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి అచ్చెన్నాయుడు గారి సమక్షంలో రైతులు, ఫీడ్ కంపెనీలతో ఏదైతే మేత రేట్ల మీద సమీక్ష జరిగిందో దాంట్లో ఏదైతే గతంలో 12 రూపాయలు ఎంఆర్పి పెంచి ఉన్నారో, ఏదైతే ముఖ్యమంత్రి గారు 8 రూపాయలకి చేయమన్నారో మరి దానికి భిన్నంగా ఇంకా రేట్ డిఫరెన్స్ ఉంది కాబట్టి అది మంత్రి గారి దృష్టి తీసుకెళ్ళాం. ఏదైతే ఈ విషయాలన్నీ మా దృష్టిలో ఉన్నాయి, తప్పకుండా చంద్రబాబు నాయుడు గారితో చర్చించి దీని మీద ఎలాగ మనం కమిటీ ఒకటి ఏర్పాటు చేసాం కాబట్టి వెంటనే ఆ కమిటీతో మరి కూర్చోబెట్టి దీని మీద మళ్ళీ ఒక నిర్ణయం చేస్తామని చెప్పేసి రైతులు ఎవరు కంగారు పడద్దని చెప్పి మంత్రి గారు తెలియజేశారు. రైతు సోదరులందరికీ సుమారుగా ఒక ముఖ్యమంత్రి గారు ఒకే ఇష్యూ మీద 2 గంటల సేపు సమావేశమై చర్చించి మేము ఫెసిలిటేటర్గా ఉంటాం, మీకు తెలుసు, వాళ్ళకు తెలుసు, మీరు కూర్చొని ఒక నిర్ణయానికి రండి అని చెప్పి స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే మాకు 30 రూపాయలు పెరిగిందండి, 12 రూపాయల కంటే 1 పైసా కూడా తగ్గిస్తే మేము కంపెనీలు నడపలేము, మూతపడే పరిస్థితి వస్తుందని కంపెనీ వాళ్ళు చెప్పినా సరే ముఖ్యమంత్రి గారు రైతులు కష్టాల్లో ఉన్నారు, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, రైతుల పక్షాన మనం ఉండాలని చెప్పి స్పష్టంగా కంపెనీలకు ఆదేశాలు ఇస్తే వాళ్ళు మాట్లాడుకొని ఆదేశాలని పాటిస్తూ 8 రూపాయలు పెంచడానికి నిర్ణయం చేశారు. ఇది ఒక శుభ పరిణామం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం కూడా కళ్ళు తెరవాలి. ఎందుకు మీరు కళ్ళు ఎరగేయట్లేదు? ముఖ్యమంత్రి గారు మీ సమక్షంలో కూర్చొని మీకు హామీ ఇచ్చి 4 రూపాయలు తగ్గిస్తానని చెప్పి ఇవాళ 2 రూపాయలు తగ్గించారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి? ప్రతిపక్షాలు విమర్శించే స్థాయికి మీ యొక్క పరిపాలన రాకూడదంటే కనుక ఆక్వా కంపెనీలు నిజంగా ఫీడ్ ఫ్యాక్టరీలకి ఎంత ఖర్చు అవుతుంది? మరి విదేశాలకి ఫిష్ మీల్ ఎగుమతి అవడం వల్ల మార్కెట్లో డిమాండ్ ఏర్పడి ఫిష్ మీల్కి రేట్ ఎక్కువ రావడం వల్ల కూడా ఫీడ్ రేట్లు పెరిగిపోతున్నాయి. కట్టుకొని చేపల చీరలకు తప్ప రైలు చీరలు అన్నింటిలో కూడా 2 నెలల క్రాప్ హాలిడే ఇచ్చోండి, బ్రహ్మాండమైన ప్రొడక్షన్ భవిష్యత్తులో వచ్చేటటువంటి పరిస్థితి. ఈ ఫీడ్ ఫ్యాక్టరీలో నడ్డు కూడా అప్పుడు ఇరుగుతుంది. 2 నెలలు ఎవడో రైతులు అయిపోతే ఫ్యాక్టరీ మూసుకు చావాలి. ఇప్పుడు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, మేము ఫీడ్ ఇవ్వం, మేము ఫీడ్ ఆపేస్తాం అని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మీరు ఎవరి మీద బతుకుతున్నారో వాళ్ళ పొట్టగొట్టాలని చూస్తున్నారు. సిగ్గు లేదా మీకు అని అడుగుతున్నాం అన్నాం. రైతులంటే ఎలా కనిపిస్తున్నారు మీకు? మమ్మల్ని దోచుకోవడమే మీ పని. ప్రభుత్వం కూడా కళ్ళు తెరవాలి. ఎందుకు మీరు కళ్ళు ఎరగేయట్లేదు? ముఖ్యమంత్రి గారు మీ సమక్షంలో కూర్చొని మీకు హామీ ఇచ్చి 4 రూపాయలు తగ్గిస్తానని చెప్పి ఇవాళ 2 రూపాయలు తగ్గించారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి? ప్రతిపక్షాలు విమర్శించే స్థాయికి మీ యొక్క పరిపాలన రాకూడదంటే కనుక ఆక్వా కంపెనీలు నిజంగా ఫీడ్ ఫ్యాక్టరీలకి ఎంత ఖర్చు అవుతుంది? మరి విదేశాలకి ఫిష్ మీల్ ఎగుమతి అవడం వల్ల